తెలంగాణ ముద్దుబిడ్డ పూర్వ ప్రధాని మాన్యశ్రీ పివి నరసింహారావు ప్రశస్తి. పుట్టితివి నీవు తెలంగాణ పుడమిలోన, భరతమాతకు సుతరత్న భాతి వెలిగి, విశ్వకీర్తిగా నిలిచిన విజ్ఞసుగుణ, వందనము నీకు నరసింహ వంద్యచరిత. భారత పుత్రరత్నము ప్రభం తెలంగాణపు ముద్దుబిడ్డ, సంతారకమైన సంస్కరణ తత్పర కర్ముడు, మంత్రణమ్ములన్ ధీరత సల్పినట్టి నగధీరుడు, నూతన రూపశిల్పి అయి శ్రీరమణీయుడైన నరసింహుని కీర్తి వెలుంగునీధరన్. అతడే భారతి ముద్దుబిడ్డ, తెలంగాణాత్మీయతారూపుడై, చతురత్వోదయ మంత్రణమున సమాజ శ్రేయమున్ నిల్పుచున్, స్థిత సంప్రజ్ఞను వీడకుండ వెలిగెన్ సేవాత్మ చాణక్యుడై, అతడే సంస్కరణైకశీలి నరసింహారావు సత్కీర్తియై. భారతమాతకు వరపుత్రరత్నమై, నిఖిల లోకము మెచ్చ నిలిచెనెవడు, తెలంగాణ మాగాణ దివ్యమాణిక్యమై, సంస్కారమహితను చాటెనెవడు, అపర చాణక్యుడై అలరుచు మేధతో సంకటముల బాపి సాగెనెవడు, కోరి సంస్కరణలు కొత్తగా వెలయించి జనహితనేతయై మనియనెవడు, అతడు మేధాగ్రగణ్యుడై అలరువాడు, భారతీయ ప్రధానియై వరల కీర్తి, అతడు నరసింహరావు మహాశయుండు, ఖ్యాతితో నిల్చి వెల్గెను జాతీయదల. సాహిత్యమున మణియై సౌహిత్య పథాన గణ్య సహృదయ గుణియై, మాహాత్మ్య సర్వభాషా వాహిని రత్నమునకివియే వందన శతముల్. సహృదయ సాహితీ మిత్రమణులందరికీ నమస్సుమాలు. పివి శత జయంతిని పురస్కరించుకొని మహామేధావి, ప్రజ్ఞావంతుడు, పూర్వ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి శత జయంతిని పురస్కరించుకొని దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సంస్కృతంలో మాఘ మహాకవి శిశుపాలవధ మహాకావ్యంలో మనస్విని గురించి ఒక గొప్ప మాట అంటాడు. తుంగత్వమితరా నాద్రౌ నేదం సింధావగాధత, అలంఘనీయతా హేతుః ఉభయం తన్మనస్విని. మనస్వి ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ ఆ కవి చెప్పాడు. పర్వతంలో ఔన్నత్యం ఉంటుంది. ఆ ఔన్నత్యం, ఆ ఎత్తు సముద్రంలో ఉండదు. సముద్రంలో గంభీరత ఉంటుంది, అంటే లోతు ఉంటుంది, ఎంతో లోతు. అలాంటి సముద్రంలో ఉండేటువంటి గంభీరత పర్వతంలో కనపడదు. అయితే పర్వతంలో ఉండేటువంటి ఔన్నత్యము, సముద్రంలో ఉండేటువంటి గంభీరత రెండూ కూడా మనస్వి అయినటువంటి వ్యక్తిలో చూడవచ్చు అన్నాడు. మనస్వి అంటే గొప్ప మనస్సు కలవాడు అని, ఒక మహత్వపూర్ణమైన మనస్సు కలవాడు అని. అలాంటి మనస్వియే మన పూర్వ ప్రధానమంత్రి పివి. ఆ మహానుభావునిలో పర్వతంలో ఉండేటువంటి ఔన్నత్యము చూశాము,
సముద్రంలో ఉండేటువంటి గంభీరత చూశాము. కాబట్టి అలాంటి మహానుభావునికి ఆయన శత జయంతిని పురస్కరించుకొని నేను సమర్పించేటువంటి పద్యసుమాలివి. మొదటి పద్యంలో ఆ మహానుభావుని యొక్క గంభీరతను గురించి, ఔన్నత్యాన్ని గురించి, ఆయన వచస్సుమధారను గురించి, వచస్సుధాధారను గురించి ఇలా చెబుతున్నాను, వినండి. పారావార గభీరుడై సుకృతి అయి, పారావార గభీరుడై సుకృతి అయి, ప్రజ్ఞాన విస్తారుడై, ప్రజ్ఞాన విస్తారుడై, ధీరత్వంబున మేరు పర్వతమునై, ధీరత్వంబున మేరు పర్వతమునై, తేజస్వి యోజస్వి అయి, తేజస్వి యోజస్వి అయి, ధారాపాత వచస్సుధా గరిమలో తాగీష్పతి ప్రఖ్యుడై, ధారాళమైనటువంటి ప్రవచన ధారలో ఆ మహానుభావుడైనటువంటి పివి బృహస్పతియే. ధారాపాత వచస్సుధా గరిమలో తాగీష్పతి ప్రఖ్యుడై, పేరుంగాంచిన పేరుంగాంచిన స్ఫూర్తిమూర్తి దళతున్, పివి మహానాయకున్, పేరుంగాంచిన స్ఫూర్తిమూర్తి దళతున్, పివి మహానాయకున్, పివి మహానాయకున్, పివి మహానాయకున్. ఏనేత తెలంగాణ వీణా సురత్నమై, ఏనేత తెలంగాణ వీణా సురత్నమై, ఢిల్లీ పీఠమ్మున నుల్లసిల్లె, ఏనేత నిస్వార్థ హృదయ రాజీవాన జనహిత రాగరంజన రహిల్లే. ప్రజ్ఞామూర్తి అయినటువంటి మహామేధావి అయినటువంటి పివి నిస్వార్థపరుడు. అలాంటి నిస్వార్థుడైనటువంటి మహానాయకుణ్ణి చాలా అరుదుగా చూస్తాం. జనహితమే ఆయన యొక్క లక్ష్యం. అందువల్ల జనహిత జనహిత రాగరంజన రహిల్లే అన్నారు. ఏ నేత రాజకీయానంతరంగాన అపరచాణక్యుడై అభినుతిగనే. అందరికీ తెలిసిన విషయమే, ఆయన రాజకీయ రంగంలో ఒక అపర చాణక్యుడుగా వెలిగాడు. ఏ నేత పదునేడు హేరాళ భాషల భూషలతో భువి పూజితుడయే, భువి పూజితుడయే. 17 భాషలలో నిష్ణాతుడు ఆ మహానుభావుడు. 17 భాషల భూషలతో వెలిగాడు. ఏ సుమతి విశ్వనాథుని కృతిమణియగు, ఏ సుమతి విశ్వనాథుని కృతిమణియగు, వేయి పడగల ననువాద విధిని చేసే, హిందీ భాషను భావనా సుందరముగా. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు అనేటువంటి నవలను హిందీ భాషలో సుందరంగా అనువదించిన మహా ప్రతిభావంతుడు పివి. వేయి పడగలననువాద విధిని చేసే హిందీ భాషను భావనా సుందరముగా. అట్టి పివి మేధావి విద్యార్హ ఠీవి, అట్టి పివి మేధావి విద్యార్హ ఠీవి. ఆ పివి విద్యా ఠీవియే. కారణ జన్ముడై మహిని కల్ముల గూర్చెను కార్యదక్షుడై. కారణ జన్ముడు, ఆయన కారణ జన్ముడే, మహాకార్యదక్షుడు కూడా. కారణ జన్ముడై భువిని కల్ముల గూర్చెను కార్యదక్షుడై, ధారణ చేసి
ధారణ చేత భారత సుధామయ సంస్కృతి ధర్మగంధమున్ పూరణ చేసి, ధారణ చేత భారత సుధామయ సంస్కృతి ధర్మగంధమున్ పూరణ చేసి, లోకసభ పూజ్యతనుండెను మంగళోజ్వల తోరణమౌచు మాతృభువి, మంగళోజ్వల తోరణమౌచు మాతృభువి, తోచను పీవి మహానుభావుడు, మంగళోజ్వల తోరణమౌచు మాతృభువి, తోచను పీవి మహానుభావుడు. ఈ మాతృభువి భారతదేశానికి అలాంటి గొప్ప ప్రజ్ఞావంతుడైనటువంటి పివి ఒక మంగళ తోరణంగా వెలిగాడు అని. రఘువంశం అనేటువంటి మహాకావ్యంలో కాళిదాస మహాకవి దిలీప మహారాజును గురించిన వర్ణనలో ఒక మహత్వపూర్ణమైనటువంటి మాట అంటాడు. ఏమిటంటే, జ్ఞానే మౌనం క్షమాశక్తః త్యాగే శ్లాఘా విపర్యయః గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ అన్నాడు. ఇక్కడ మొదటి మాట జ్ఞానే మౌనం అంటే విశృంఖలమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మౌనం పాటించడం అనేటువంటిది ఒక విలక్షణత్వం. అటువంటి విలక్షణమైనటువంటి లక్షణం మన పివిలో ఉన్నది. ఏమంటే ఆయన ఎంత మహాజ్ఞానియో అంత మౌని కూడా. చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. అందుకే జ్ఞానే మౌనమటన్న సూక్తికి ఇలా నత్సంబైన తార్కాణమై, జ్ఞానే మౌనమటన్న సూక్తికిల నత్సంబైన తార్కాణమై, నానా క్లేశమయార్థిక స్థితుల చింతన్ కృంగు నీ భారత క్షోణిన్, ఈ భారత క్షోణిన్ నాడు స్వకీయ ధీ చతురతా సూత్రాన వెల్గించే, స్వకీయ ధీ చతురతా సూత్రాన రక్షించే. ఎంతో క్లిష్టమయమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడు పివి మహామేధావి ఆ భారతదేశాన్ని తన స్ఫూర్తిమయమైనటువంటి ప్రజ్ఞతో రక్షించాడు. అందువల్ల నానా క్లేశమయార్థిక స్థితుల చింతన్ కృంగుని భారత క్షోణిన్, నాడు సఖీయ ధీ చతురతా సూత్రాన రక్షించే. మేధానూనుండు ఎవరట్టి పివి నరసింహాఖ్యున్ ప్రశంసించదన్, పివి నరసింహాఖ్యున్ ప్రశంసించదన్. చివరగా సాదర భారతావనిని సాత్వికుడైన ప్రధానమంత్రి అయి, సాదర భారతావనికి సాత్వికుడైన ప్రధానమంత్రి అయి. సామాన్యంగా రాజైనటువంటి వాడికి రజోగుణ ఆధిక్యం చాలా ముఖ్యమే. అయినప్పటికీ మహానుభావుడైనటువంటి పివిలో సాత్విక లక్షణాన్ని దర్శించాం. ఒక సాత్వికుడైన ప్రధానమంత్రిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు పివి. సాదర భారతావనికి సాత్వికుడైన ప్రధానమంత్రి అయి, సోదర భారతీయులకు స్తుత్యపు పాలన దీప్తి చేత ప్రహ్లాదుల చేసి, సోదర భారతీయులను స్తుత్యపు పాలన దీప్తి చేత ప్రహ్లాదుల చేసి, రంజిలిన నరసింహుడతండే
ఏమిటంటే పివి నరసింహారావు గారు ఆ నరసింహ అనేటువంటి పదానికి సార్థకత చేకూర్చారు. ఎలాగంటే తన పాలన దీప్తి చేత భారతీయులందరినీ కూడా ప్రహ్లాదులనుగా చేశాడు. నరసింహుని యొక్క తత్వం అదే కదా, ప్రహ్లాదుని రక్షించడమే నరసింహావతార లక్ష్యం కనుక ఆనాడు ఎలాగైతే నరసింహస్వామి ప్రహ్లాదుని పైన ప్రేమ చూపాడో అదేవిధంగా పివి నరసింహారావు గారు కూడా ఒక ప్రధానమంత్రిగా ప్రజలందరినీ కూడా ప్రహ్లాదులను చేసి ప్రేమ చూపాడు అని. సోదర భారతీయులను స్తుత్యపు పాలన చేత పాలన దీప్తి చేత ప్రహ్లాదుల చేసి రంజిలిన రాణరసింహుడతండే రాణరసింహుడతండే పివి ప్రామోదిత కీర్తి పివి ప్రామోదిత కీర్తి రాజపద పూర్ణ సమర్హుడు. రాజపదానికి ఆయన సార్థక నామధేయుడు, సార్థకుడు. రంజయతీతి రాజా అని వ్యుత్పత్తి కాబట్టి ప్రజలను రంజింపచేసేవాడే సరి అయిన రాజు కనుక ఆ విధంగా రాజపదానికి సంపూర్ణంగా అర్హుడు పివి. రాజపద పూర్ణ సమర్హుడు పూజనీయుడు పూజనీయుడు. స్వస్తి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సహృదయులు దర్శనం మాసపత్రిక ప్రధాన సంపాదకులు మిత్రులు బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు సంకల్పించినటువంటి ఈ కవి సమ్మేళనంలో ఈనాడు అంశము భారత మాజీ ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. వారి స్మృతి పరిమళంలో భాగంగా నా పద్యాలు. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. గురుకుల పాఠశాలలకు గుర్తుగా నీవే ధరాతలంబునం మురియగ ఛాత్రులందరిట ముఖ్య మహోన్నత నాయకుండవై సరిగా మనుష్య జాతికిట చక్కని మార్గము చూపినట్టి ఓ గురుతర రాజనీతి గుణ కోవిదు నిన్నద పివినెప్పుడు పాముల ప్రతివంశమున ప్రాజ్ఞుడు శ్రీ నరసింహరాముడే మామక భారతమ్మునిట మాయని కీర్తిత పాలనమ్ములో మామక భారతమ్మునిట మాయని కీర్తిత పాలనమ్ములో సామసుదాన భేదమున చక్క గదండన ఖండనమ్ముతో నేమము తప్పకుండా ఘననేతగలోకులు కొలుచునట్టి ఈ సీమలో పుట్టినట్టి మన చిన్మయమూర్తిని సన్నుతించదం. వంగర గ్రామమందునొక వాసి గజన్మము నందినట్టి వంగర గ్రామమందు కడువాసి గజన్మము నందినట్టి ఓ బంగరు తండ్రివై ప్రజల బాగును తెల్పెడు రాజనీతిని ఓ బంగరు తండ్రివై ప్రజల బాగును తెల్పెడు రాజనీతిని సంగతనందగా చదివి సారథిగా బహుళోపయోగముల్ ముంగిట నిలిపినట్టి ఘన ముఖ్యుని పీవిని సంస్మరించదన్. చాణిక్యనీతి కలిగియు వాణిని తన రసనమందు
వాణిని తన రసనమందు వాసము చేయన్ పాణిని ఓలెను తెల్గొన మాణిక్యము వంటి ఘనుడు మాన్యుడు పీవి చాణుక్యనీతి కలిగియు వాణిని తన రసనమందు వాసము చేయన్ పాణిని ఓలెను తెల్గొన మాణిక్యము వంటి ఘనుడు మాన్యుడు పీవి వందేహం రాజనీతిజ్ఞం నానా భాషాభిమండితం పీవీ నృసింహం విబుధం స్మితపూర్వాభిభాషిణం వందేహం రాజనీతిజ్ఞం నానా భాషాభిమండితం పీవీ నృసింహం విబుధం స్మితపూర్వాభిభాషిణం. భవనీయుడు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నమస్తభాయి. నా పేరు ముత్యంపేట గౌరీశంకర శర్మ. ఈరోజు దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పివి శత జయంతి మహోత్సవాల సందర్భంగా వారికి అందించేటువంటి అక్షరాంజలి. పాములపర్తి కులోద్భవ శ్రీమహితా సాధురూప చిన్మయహాసా అమలా ప్రధానివర్య సుమనోంతర దివ్యదంశ సూరీ పీవీ భవ్య పరిపాలనాయుక్త భాస్కరుండు జలద గంభీర వాక్య సంచాలకుండు లలిత సంస్కార పూర్ణ కళా తపస్వి అయిన పీవీకి ఇట నేను అంజలింతు చేతనుపకార పూర్ణము నీతికి కుదురైన పదవి నిర్మల నగవున్ జాతీయ ధర్మ హృదయము ప్రీతిగా వెలిగించే సత్వరించోలియనన్ కేలు పట్టినెందరినో వెలిగించినాడు సుఖద జీవన మార్గము చూపినాడు సాటివారభ్యుదయమంద సంతసించు తనకు నేదియుగోరక తనియుచుండు ధన్య నిస్వార్థ జీవిమా మాన్య పీవీ తలలో నాలుకవై మెలెంగెదవు మిత్రశ్రేణికిన్ దీనబంధుల కార్యంబులు చక్కబెట్టెదవు సంతుష్టిన్ స్వకార్యంబులట్టుల సామర్థ్యమనుద్ధతత్వమును రెండుంగూడె నీయందు చిన్నలు పెద్దలు నిన్ను మెచ్చినారు గదా శ్రీ నరసింహరాయాగ్రణి. వందనములు పీవీజీ, వందనము ప్రధానమంత్రి వాగర్థయుత, వందనమిదే మౌనముని, వందనమిదే కార్యకుశల వైభవ చరిత. ధన్యము నీదు జీవితము, ధన్యము నీదు జీవితము, ధన్యతమంబు మహాకవీశ. నీదు సౌజన్యము, శాంతభావము, ప్రసన్నతయున్, దయయున్, విరోధితాశూన్యతయున్, కవిత్వ పరిశోభితమేధయు సర్వలోక సమ్మాన్యములౌరా నీకిదే నమస్కృతి భారత జాతి రత్నమా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మరుమాముల దత్తాత్రేయ శర్మ. భాగ్యనగరం నుంచి పీవీ టీవీ పేరిట ఒక పద్యాన్ని అందిస్తున్నాను, అవధరించండి. పరిణత ప్రతిభామూర్తి, పరిణత ప్రతిభామూర్తి, భరతావని పుణ్యఫలమా వాంగ్మయ కీర్తి. స్థిర పరిపాలనను బిరుదం దిన చిర యశస్వి పీవీ టీవీ. ధన్యవాదాలు. నేను సంగనభట్ల నరసయ్య, ధర్మపురి వాస్తవ్యుణ్ణి. పివి నరసింహారావు గారి మీద రాజకీయ ఋషి పేరుతో
ఈ వచన కవిత్వాన్ని సమర్పిస్తున్నాను. రాజకీయ ఋషి. మౌనాన్ని భాషగా మలుచుకున్న మహానుభావ ఆలోచనల నుండి ఆచరణలకు దూరాన్ని మాయం చేసినవాడా, పరిస్థితుల వాడికి వేడికి వ్యూహాత్మక చలదనాన్ని జోడించినవాడా, సందిగ్ధాంశాల్లో అసందిగ్ధాన్ని చాతుర్యవంతంగా ప్రదర్శించినవాడా, ఫలాపేక్షలేని ప్రజ్ఞానిధి, అపకీర్తికి వెరవక, విమర్శల జడివానులకు భయపడక, ఆదర్శాలను ఆదరించిన నాయక శిఖామణి, వ్యవహార కోశములో తాత్కాలిక ప్రణాళికలు లేనివాడా, క్షుద్ర రాజకీయాలకు అనిబద్ధ విధానవర్తులకు అందనివాడా, అంతు చిక్కనివాడా, తెలంగాణలో పుట్టి తెలుగు వెలుగులు పూయించి ఢిల్లీ సింహాసనాన వెల్లివిరిసిన తేజమా, అపార సహనశీల మితభాషణ, విజయానుకూల వ్యూహ రచన, చమత్కార ధురీణ, ప్రజాస్వామ్య మమకారమా, పాండిత్య సముద్రమా, దౌత్య ప్రజ్ఞానిధి, ఆర్థిక పునరుజ్జీవన విధానమా, ధన్యజీవి పివి, మా తెలుగుల టీవీ. ఓం నమో నారాయణాయ. నా పేరు చింతా రామకృష్ణారావు, మియాపూర్. స్థితప్రజ్ఞులు, భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క శత జయంతి సందర్భముగా వారిని స్మరిస్తూ సమర్పిస్తున్న నా పద్య నివాళి. శ్రీ మహనీయ వంశజులు చెన్నుగ ఈతని తల్లిదండ్రులు, ఆ ధీమతి రుక్నయున్ మరియు ధీమహితుండగు రామరావు కాగా కాన్. శ్రీ మహనీయ వంశజులు చెన్నుగ ఈతని తల్లిదండ్రులు, ఆ ధీమతి రుక్నయున్ మరియు ధీమహితుండగు రామరావు కాన్. పాముల పత్తి వంశమున వర్ధిలు రుక్మిణి రంగరావులన్, ధీమహితుండు చేరె అట తీరుగ దత్తత పేర పివియే. ప్రఖ్యాతంబుగ న్యాయశాస్త్రమును తా భాసిల్లగా నేర్చి, ప్రఖ్యాతంబుగ న్యాయశాస్త్రమును తా భాసిల్లగా నేర్చి, సద్విఖ్యాతిన్హనీయ మార్గచరుడై విశ్వంబునే గాంచగా. ముఖ్యుల్ కాంగ్రెసు నందు చేర్చిరి ఇతనిన్ పూజ్యుండు రాణించగా. వ్యాఖ్యానించను లోకమీతని ప్రభన్ బ్రహ్మాండమంచున్ బలి. క్లేశమటంచరింగియు విలేఖరిగా జయ మారుపేరుతో, ఆశలు తీర న్యాయమును హాయిగా వ్రాయుచు కాకతీయమందు. ఆశిరుడయ్యే లోకమున కాప్తుడయన్ మన పీవి, దానితో దేశము కోరె ఈతనిని, దానితో దేశము కోరె ఈతనిని దిక్కయి నిల్వగా పాలనంబుకై. ఆంధ్ర రాష్ట్రమునకు అసమాన నేతయై, ఆంధ్ర రాష్ట్రమునకు అసమాన నేతయై, ముఖ్యమంత్రిగనై పూజ్యుడయ్యే. సంస్కరణంబులు చక్కగా నెలకొల్పి నయమార్గవర్తి అయి నడిపే ప్రజను. సంస్కరణంబులు చక్కగా నెలకొల్పి నయమార్గవర్తి అయి నడిపే ప్రజను. భూ సంస్కరణములన్ పూర్తిగా తెచ్చి సద్భావనన్ జగతిని పాదుకొలిపే. కాంగ్రెస్సు నందునన్ గౌరవ పదవులన్ దక్కించుకొని కేంద్ర దక్షుడయ్యే. కేంద్రమందున గల ఎట్టి కీలక పదవులను చేబట్టి నడిపి దేవుడుగా నిలిచే
పదను ఎదను చేపట్టినట్టియే పదవికైన ఘనత గొలిపెతా చనకుడన్ ఘనతగాంచే ఎదను చేపట్టినట్టియే పదవికైన ఘనత గొలిపె తా చనకుడన్ ఘనతగాంచే దేశ ప్రధాన మంత్రిగా విదేశములేగుచు వారి భాషలో లేశము కూడా దోషమది లేని విధంబుగా మాటలాడి దేశ ప్రధాన మంత్రిగా విదేశములేగుచు వారి భాషలో లేశము కూడా దోషమది లేని విధంబుగా మాటలాడి సందేశములిచ్చి వారి మది దివ్యునిగా చిరకీర్తిగాంచుతున్ శ్రీసుని సత్కృపా మహిమచే పరిపాలన చేస చక్కగా శ్రీసుని సత్కృపా మహిమచే పరిపాలన చేసే చక్కగా 17 భాషలు ముదమారనేచిన ప్రఖ్యాత పురుషుడు భవ్య పీవి 17 భాషలు ముదమారనేచిన ప్రఖ్యాత పురుషుడు భవ్య పీవి స్పానిష్ భాషలో చక్కగా మాట్లాడి క్యూబా ప్రధానికే కొలిపి వింత స్పానిష్ భాషలో చక్కగా మాట్లాడి క్యూబా ప్రధానికే కొలిపి వింత విశ్వనాథుల వారి 1000 పడగలు సహస్ర పేరున ఖ్యాతి వ్రాసి అల మరాఠీ నుండి అబల జీవితము అనువాదమును చేసి అలరిపీవి వ్రాసే ఇన్సైడరు నవల వాసిగాంచే గొల్ల రామవ్వ కథ వ్రాసి గొప్పగాను పెక్కు రచనలు బహుమతుల్ దక్కజేసే శతజయంత్యుత్సవము వేళ సన్నుతింతు పివి నరసింహుని మది భావించుతు స్ఫూర్తిగాంచి వరలగబలయున్ జీవితమంతయు మహితులు పివి నరసింహుని మది భావించుతు స్ఫూర్తిగాంచి వరలగబలయున్ జీవితమంతయు మహితులు నే వానికి ప్రాంజలిందు నిర్మలమతినై నమస్కారం. నా పేరు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మధ్యనగూడ, హైదరాబాద్. స్వర్గీయ పివి నరసింహారావు గారి గురించి నేను రాసిన పద్యములు. ప్రవిమల బుద్ధితో నిలచే భాసురమౌగతి పెక్కు భాషలన్ కవియును పండితుండు పలు కార్యములందున మేటి దివ్యమౌ భవితన సంగి దేశము ప్రపంచమనందున వెల్గజేయగా బవరము చేసే వృద్ధికై భారతదేశపు టీవీ పీవీఏ భూమిని పంచే పేదలకు పూజ్యుడు సన్నుత ముఖ్యమంత్రిగా క్షేమము గూర్చగా ప్రజకు చేసిన సంస్కరణలు ప్రధాని అయి సామముతో సమస్యలను చక్కగా తానే పరిష్కరించుచున్ తామసమే గట్టెల్లని విధాన ప్రభుత్వం నిర్వహించుతాం పాలన కుంటుచుండ కని పగ్గమలను గొని మించే కష్టమౌ కాలమునందున నడిపే కర్కస మాంద్యము నుండి దేశమును గాలిచే పంచ ఆంధ్రుల విధంబు ప్రధానిగా చెంగలించి తానేలను పంచవర్షములు ఇంపుగా ప్రాజ్ఞులు మెప్పునొందుచున్ ఆధునికంపు జ్ఞానమునందజేయ శ్రమించే నిత్యమును బాధల నుండి పేదలకు బాసటై చరించే దీక్షతో సాధన చేసే దేశమది సత్పదమందున సాగునట్లుగా మేదినలోన నాతనిని మించిన నేతను కాంచ సాధ్యమే చురుచిరమవు ప్రదేశముల చూపి దృఢమ్మగు ముందు చూపుతో గురుకుల పాఠశాలను కూడిమితో నెలకొల్పి దేశమున్ నిరతము పేదసాదలకు నిశ్చలమౌమది చేసే సేవలం స్థిరముగా నిల్చు పివి నరసింహుడి కీర్తి రజాళి చిత్తమున్. ధన్యవాదాలు. నా పేరు వేలేటి శైలజ, సిద్దిపేట. పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాసినటువంటి పద్యాలు ఇవి. భారత జాతికి నార్థిక భారము తొలగింపబూని భవ్యపు పథముల్ చేరువ చేయుచు యువతను మేరువుగా నిలిపినట్టి మేటివి పివి నీ చిరునగవులకేవి మరి సాటిరావు కేలను మోడ్వన్ టీవీ తెలిపెడి నీ కథలేవి వినకున్న మాకులేవి కపథముల్ నాయకుడన నీవే మరి నాయక లక్షణమునకున నాదివి నీవే
నాయక ధీరత నీదని నాయకులకు నీవు సూచి నాయక పివి వేలుపువన నీవేనని వేలుపుగా తలపురంత వేక్కలు మీరన్ వేలుపువై భరతవు విని వేలుపుగా నిలిచినావు వెలుగై పివి 14 భాషలలో పదిలముగా పలుకగలుగు ప్రతిభయు నీదే వదలని చిరునగవులొలికి ఎదలని వికసింపజేయు ఏలిక పివి వేలుపు నీవే భారత మేలును గోరెడిగ నమగు మేధయు నీదే తేలును నీ తెలివిలను కేలును మోట్టురు నినుగని కీర్తితో పివి నీ పథమున మౌనమెగా నా పద తొలగించి నిలుచు నాప్తుడు నీవే ఏ పదముల నినుగొలతును మా పద సీమను నిరతము మనగల పివి మా పద సీమను నిరతము మనగల పివి. ధన్యవాదాలు. నా పేరు భోగయ్య గారి చంద్రశేఖర్ శర్మ. గ్రామం ఊరు పెద్దశంకరంపేట. పివి గారికి నివాళి. పివి టీవీ కందపద్యము. వంగరలో జనియించిన రంగౌ వరుడ నరసింహరావను ఘనుడా రంగౌ వరుడ నరసింహరావను ఘనుడా పొంగితివటవామనువలే బంగరు భారత ప్రధాని ప్రముఖుడ పివి బంగరు భారత ప్రధాని ప్రముఖుడ పివి. ధన్యవాదములు. నా పేరు జి లింగేశ్వర శర్మ, సిద్దిపేట. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరిస్తూ కందపద్యం. పలు భాషలు నేర్వగత బలు భాషల కోవిదుడని ప్రస్తుతి నొందెన్ వెలుగులు నింపగ నిరతము తెలుగుకు కీర్తిని నిలిపిన తేజము పివి